మేము విఘ్నేశ్వర సీడ్స్ నుంచి వచ్చాము. మా యొక్క విఘ్నేశ్వర సీడ్స్ ప్రొప్రైటర్ ఆదిరెడ్డి గారి ఆధ్వర్యంలో తెప్పలమడక గ్రామంలో జినెక్స్ సీడ్స్ వారి హంటర్ యొక్క ఫీల్డ్ జరుగుతూ ఉంది. రైతు పేరు వచ్చేసి నాగయ్య. సార్ మీరు మాట్లాడండి. ఆదిరెడ్డి గారు, లక్ష్మణ్ నాన్న మీరు మాట్లాడండి ఒక ఫార్మర్గా. ఎలా ఉంది సార్ మీకు ఈ జినెక్స్ సీడ్స్ వారి హంటర్? ఈ చూస్తుండగా ఈ క్రాప్ చూస్తే మాత్రం మంచి సరే, ఇప్పుడు 2-3 ఏళ్ళ నుంచి పండిస్తుంది కానీ పేరు తెలిసింది. ఇంకా రైతు నాగయ్య తెచ్చి చేయడం జరిగింది. సో అందరు చూసిపోతున్నారు కదా, మంచిగా కాసింది అనేది ఆలోచన ఆటోమేటిక్గా వచ్చేసింది అన్నట్టు. ఈ ఫీల్డ్ని చూసి పెట్టడం జరిగింది. ఇక్కడ పక్క వెరైటీకి ఈ వెరైటీకి మీకు ఏమైనా తేడా కనిపించిందా? కనపడుతుంది. పోయినసారి వేసిన దానికి 28 క్వింటాలు వచ్చింది. ఈసారి ఒక 30 నుంచి 35 వస్తుందనే కనపడుతుంది. 30-35 క్వింటాలు వస్తుందని ఆలోచన ఉంది. కళ్ళ ముందు చూసే పంట ఇది. కళ్ళ ముందు కనపడతా ఉంది కదా. రైతులందరూ మీరంతా సాటిస్ఫాక్షన్ గా ఉన్నారా? ఈ సీడ్ చూసిన తర్వాత ఇంకా సాటిస్ఫాక్షన్ అంటే ఆటోమేటిక్ వచ్చేస్తుంది చూసిన వాళ్ళు ఎవరికైనా. సో పెట్టొచ్చు, చేయొచ్చు అనే ఆలోచన వచ్చేస్తుంది. నాగయ్య, మీరు పక్క వెరైటీ ఇంతకు ముందు వేరే వెరైటీ వేసామన్నారు కదా, దానికి దీనికి ఏమన్నా తేడా కనిపించిందా? ఇది బాగుందన్న, కాపు దగ్గరకు ఉంది, ఇప్పుడు జనవరి చివరి వరకు కూడా నీకు ఆ కాప్ అనేది మళ్ళీ అదే సైజ్ వచ్చింది. జనవరి లాస్ట్ వరకు వచ్చిందంటే ఇంకా నీకు అంతకన్నా పంట ఆగస్టు 12 స్టార్ట్ చేసినాడు. చివరి వరకు కూడా అదే మంచి తట్టుకున్నది మంచిగా. సో ఆ మెలకులను చూసుకొని వ్యవసాయంలో మంచి ఆలోచనతో జెనెక్స్ సీడ్స్ వారి హంటర్, జెనెక్స్ సీడ్స్ వారి హంటర్, జెనెక్స్ సీడ్స్ వారి హంటర్ సూపర్.